ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. టీ20 వరల్డ్ కప్లో సూపర్ 8 స్టేజ్లో ఆస్ట్రేలియా నిష్క్రమించడంతో వార్నర్ మౌనంగా ఆటకు వీడుకోలు పలికాడు. ట్రోఫీని గెలిచి ఘనంగా కెరీర్ను ముగించాలనుకున్న వార్నర్ ఆశలపై భారత్, ఆఫ్ఘనిస్తాన్ నీళ్లు చల్లింది. ప్రపంచ కప్ ప్రారంభం కాకముందే వార్నర్ తన రిటైర్మెంట్ గురించి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మెగా టోర్నీ ముగిసిన అనంతరం ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్తానని ముందే తెలిపాడు. వన్డే ప్రపంచ కప్ 2023 విజయానంతరం వార్నర్ వన్డే ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత స్వదేశంలో పాకిస్తాన్తో జరిగిన సిరీస్లో సిడ్నీ టెస్ట్తో సుదీర్ఘ ఫార్మాట్కు కూడా వీడ్కోలు పలికాడు. అయితే డేవిడ్ వార్నర్ 3 ఫార్మాట్లలో డాషింగ్ ఓపెనర్గా సత్తా చాటాడు. క్రికెట్ ప్రపంచంలో అన్ని ఫార్మాట్స్లో ఓపెనర్గా అదరగొట్టిన ప్లేయర్లు చాలా అరుదు. వాళ్లలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా వార్నర్ చరిత్రకెక్కాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్కు వార్నర్ గుడ్ బై చెప్పడంతో ఆస్ట్రేలియాకు అసలైన సవాల్ మొదలైంది. వార్నర్ స్థానాన్ని భర్తీ చేస్తూ అదే జోరుతో నిలకడగా పరుగులు సాధించే ఓపెనర్ను వెతకడంలో ఆసీస్ బిజీ అయ్యింది. టెస్టుల్లో వార్నర్ స్థానంలో ఓపెనర్గా వచ్చిన స్టీవ్ స్మిత్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అయితే ఓపెనర్గా తన వారసుడు ఎవరు వార్నరే ప్రకటించాడు. 22 ఏళ్ల జేక్ ఫ్రేజర్ మెక్గర్గ్ తన స్థానాన్ని భర్తీ చేయగలడని తెలిపాడు. ఆస్ట్రేలియా తరపున ఫ్రేజర్ 2 వన్డేల్లో ఆడాడు. అయితే ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఫ్రేజర్ సంచలన ప్రదర్శన చేసి విధ్వంసకర ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ యువ హిట్టర్ ప్రతిభకు ఫిదా అయిన వార్నర్ ఆస్ట్రేలియా భవిష్యత్ ఓపెనర్గా ఫ్రేజరే సరైనోడని భావించాడు. ఛాంపియన్ ఇకపై అంతా నీదే అంటూ ఫ్రేజర్ ఫోటోను వార్నర్ పోస్ట్ చేశాడు.